ఆదివారం జరగబోయే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయానికి నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీగా సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే అమ్మవారి దర్శనం కోసం తరలి రానున్న మహిళా భక్తుల రక్షణ కోసం షీ టీం పోలీస్ బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. లస్కర్ బోనాలకు ఏర్పాట్లయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైపోయాయి. ఈ ఆదివారం జరిగేటటువంటి బోనాలకు కేవలం జంట నగరాల నుంచే కాదు, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈసారి తెలంగాణ సర్కార్ ఫ్రీ బస్ పెట్టినటువంటి నేపథ్యంలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వస్తారంటూ ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు అధికారులు కూడా ఇప్పటికే అన్ని అంచనాలు వేసి భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రతి ఏడు మనం చూస్తూ ఉంటాం, బోనాలు సమర్పించడానికి మహిళలు పెద్ద ఎత్తున క్యూ కడుతూ ఉంటారు. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి 3వ ఆదివారం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక వచ్చినటువంటి భక్తులకు గతంలో జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, గుడికి వచ్చేటటువంటి ప్రధాన మార్గాలు ఏవైతే ఉంటాయో 3 మార్గాలు ఉంటాయి. 3 మార్గాలకు కూడా బారికేడ్స్ ని కూడా వేసేసినటువంటి పరిస్థితి. చుట్టుపక్కల కూడా అన్ని, ఎందుకంటే ఒక వైపు బోనాలు అంటే మహిళలు తీసుకొని వస్తారు, మరొక వైపు కేవలం బోనాలు సమర్పించే మహిళలకు ఒక క్యూ లైన్ అయితే మిగతా సాధారణంగా వచ్చేటటువంటి భక్తులకు ఒక క్యూ లైన్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్ అది. ఇక ఈ మిడిల్ రో ఏదైతే ఉందో, ఈ మిడిల్ లో ఉన్నటువంటి ఖాళీ స్పేస్ మొత్తం కూడా ఇది విఐపీస్ వచ్చేటటువంటి వే ఇదంతా కూడా. ఎందుకంటే విఐపీస్ కి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి తెచ్చేటటువంటి పట్టు వస్త్రాలు మంత్రుల ఫ్యామిలీస్ అందరూ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇవే ఉంటుంది. ఇక ఆలయ ప్రాంగణం మొత్తం కూడా చూడొచ్చు, సర్వ సుందరంగా కూడా అలంకరణ చేస్తున్నారు. చక్కగా రెడ్ కార్పెట్స్ వేసి కానివ్వండి, లేదంటే అందంగా ఒక కేవలం గుడి మాత్రమే కాదు, గుడికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంగణం మొత్తం కూడా చక్కగా అలంకరిస్తున్నారు. ఇక గుడి ప్రాంగణం మొత్తం కూడా చక్కగా విద్యుత్ ద్వీపాలతో కూడా అలంకరణ చేస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో కూడా జరగనుంది. ఇక ఇప్పటికే చూడొచ్చు, ఇంకా బోనాలకి సమయం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఆలయానికి చేరుకుంటున్నారు. ఆ రోజు హెవీ రష్ ఉంటుందని ఇప్పటికే బోనాలు సమర్పిస్తున్నారు. ఇక ఆలయం లోపల కూడా అలంకరణ అంతా కూడా జరిగిపోయింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢంలో వచ్చేటటువంటి 3వ ఆదివారం జరిగేటటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకైతే సర్వం సిద్ధమైపోయిందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో హేమ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్.